మన దగ్గరలో కూడా అరకు వెళ్ళే ఫీలింగ్ వచ్చే అందమైన ప్లేసులు ఉన్నాయన్నా మనం అసలు పట్టించుకోం. అవునండి, మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్ లో పండగ అంటే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం. వెళ్తున్న టైంలో ఫుల్ గా మబ్బులేసి గాలి వడగళ్ళతో వర్షం అయితే బాగా కురిసింది. అలా మెల్లిగా ఊరైతే చేరుకున్నాం. వెళ్ళేటప్పటికి గుర్రాల పందెం అయితే అవుతుంది. గుర్ర పందాలు చూస్తుండగానే వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఫాస్ట్ గా వెళ్ళిపోయాము. వర్షం పడుతుండగానే ఎడ్ల పందాలు కూడా టైం అవుతుందని స్టార్ట్ చేసేసారు. ఇంటి దగ్గర పవర్ లేకపోవడంతో పాపతో అలా కాసేపు ఆడాము. అలా నైట్ డాన్స్ ప్రోగ్రామ్ కూడా చూసాం. మీకు మంచి ప్లేస్ చూపిస్తానని మా ఫ్రెండ్ అయితే తీసుకుని వెళ్తున్నాడు. వెళ్తున్న దారిలో చాలా చెట్లు ఉన్నాయి. మేమైతే కొన్ని జీడిపళ్ళు అయితే తీసుకున్నాం. అలా చెట్టుని తీసుకొని తినడం వల్ల జీడిపళ్ళు అయితే చాలా బాగున్నాయి. నైట్ వర్షం పడడం వల్ల రోడ్ అంతా ఫుల్ గా తడి అయిపోయింది. బండ్లు చూడండి ఎలా స్కిడ్ అవుతున్నాయి. మనం వెళ్ళవలసిన ప్లేస్ ఇంకా కొంచెం దూరంలో ఉన్నాము. వెళ్తుండగా పనసకాయలు కోస్తున్నారు. ఇదేనండి ఆ ప్లేస్, చూడండి ఎంత బాగుందో. 365 డేస్ ఇక్కడ అలా వాటర్ ఫ్లో అవుతూనే ఉంటదంట. ఈ ప్లేస్ చాలా కూల్ గా ప్రశాంతంగా ఉన్నది. మనం అరకు వెళ్లే ఫీలింగ్ అయితే ఇక్కడ వచ్చింది. చూడగా బాగా ఎండగా ఉందని కొంతసేపు రెస్ట్ తీసుకున్నాం. రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. వచ్చే దారిలో చూడండి ఫామ్ ఆయిల్ చెట్లు అంట, చాలా బాగున్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. వచ్చే దారిలో మా ఫ్రెండ్ బైక్ అయితే పెట్రోల్ అయితే అయిపోయింది. అలా లాక్కుంటూ వచ్చేసాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఉంటా. థ్యాంక్ యూ.